అహోబిలంలో ఏంద్రా అంటే ఎగువ దిగువ అహోబిలం అని చెప్పి రెండు ఉంటాయి. అసలు మెల్లిగా పోతున్నాడు, పోదామా వద్దా మాత కందుకూరు గ్రామం అంటే ఇది. అబ్బో మనం ఏదో రివర్ క్రాస్ చేస్తున్నాం. నేషనల్ హైవే 167 అంటే ఇది ఎట్లుందో చూడండి. ఇది ఎక్స్క్యూజ్ మీ గోమాత కొంచెం సైడ్ ఇవ్వండి. టికెట్ అయినా ఇస్తారా ఇక్కడ లోపలనా? పార్కింగ్ ఇక్కడ బుకింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఇవాళ డే 3. మనమైతే అహోబిలం నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. ఇందాకే దర్శనం కూడా అయిపోయింది. అహోబిలంలో ఏంద్రా అంటే ఎగువ దిగువ అహోబిలం అని చెప్పి రెండు ఉంటాయి. అంటే కింద పైన అని. కింద వచ్చి ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంటుంది, పైన వచ్చి ఉగ్ర నరసింహస్వామి బయటకు వచ్చిన ప్లేస్ అయితే అక్కడ ఉంటుంది. అప్పుర అహోబిలంలో మొత్తం 9 టెంపుల్స్ అయితే ఉంటాయి దారి మధ్యలో. మొత్తం 9 టెంపుల్స్ కవర్ చేయాలంటే 2 days పడుతుంది. నేనైతే అప్పుర అహోబిలంకి అయితే వెళ్ళలేదు. కింద ఇక్కడే నార్మల్ అహోబిలంకి వచ్చి కింద ఉన్న నరసింహస్వామి అయితే దర్శనం అయితే అయింది ఇందాకే జస్ట్. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చేయలేదు. దారి మధ్యలో ఎక్కడన్నా చేద్దామని చెప్పి లైట్ తీసుకున్నా. ఇక్కడ నుంచి మనం అయితే ఇంకా గండికోటకి అయితే రిటర్న్ అవుతున్నాం. గండికోట ఇక్కడ నుంచి 78 kilometers, 80 kilometers ఉందనుకోండి రౌండ్ ఫిగర్గా. నేను నైట్ అయితే బాగా మంచిగా నిద్ర పట్టింది. రూమ్ చూపిలా, తర్వాత హడావిడిగా చెక్అవుట్ చేసేసరికి లేట్ అయిపోయింది. ఇంకో హైలైట్ ఏంటంటే అంటే అహోబిలంకి ఎవరైనా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏపీ టూరిజం వాళ్ళ హోటల్స్ అండ్ రిసార్ట్స్లో మార్నింగ్ 10 AM టు ఆ నెక్స్ట్ డే 9 AM వరకే. నేను యాక్చువల్గా నిన్న లేపాక్షిలో ఏం జరిగిందంటే, లేపాక్షిలో నార్మల్గా 12 to 11 వరకు నింది. నేను ఇది బుక్ చేసా కానీ టైమింగ్స్ సేమ్ అన్నీ ఒకే టైమింగ్స్ ఉంటాయని నేను అనుకున్నా. కానీ ఎవరైనా ఏపీ టూరిజంలో అయితే బుక్ చేసుకునే వాళ్ళు హోటల్ అయితే కొద్దిగా చూసుకోండి. ఆ టైమింగ్స్ ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంది. ఇక్కడైతే 9 అంటే 9కి చెక్అవుట్ చేసేయాలని చెప్పి సతాయిచ్చాడు. అంటే ఇంకా వీకెండ్ కాబట్టి వాళ్ళకి ఇంకా బిజినెస్ ఉంటుంది ఈ టైంలో. ఇంకా నేను లైట్ తీసుకొని అంతా సర్దుకునేసరికి ఇంకా రూమ్ కూడా చూపిలా, హడావిడిగా వచ్చాను. దర్శనం చేసుకొని ఇంకా లగేజ్ అనేది మౌంట్ చేసుకున్నా. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యా. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు నంద్యాల దగ్గర ఉన్నాం. నంద్యాల, శ్రీశైలం ఇవంతా దగ్గరే అసలు. ఇక్కడ నుంచి ఇదంతా ఒక ట్రిప్ పెట్టుకోవచ్చు. ఎవరన్నా శ్రీశైలం ప్లాన్ చేసేటట్టుంటే ఈ అహోబిలము, యాగంటి ఇవంతా కవర్ చేసుకోవచ్చు ఈజీగా. అలా చిన్నది అనుకున్నా కానీ అహోబిలము చాలా పెద్దదే. 2 days పెట్టుకోండి. ఒకవేళ అహోబిలం వస్తే మాత్రం 1 day అస్సలు సరిపోదు. నేను చెప్తున్నాగా, 1 day అస్సలు సరిపోదు. మ్యాక్సిమం మినిమం 2 days పెట్టుకోండి. ఎందుకంటే మీరు అలసిపోతారు, ట్రిక్కింగ్ అవి ఇవి. ఒకవేళ ప్లాన్ చేసేటట్టుంటే సాటర్డే సండేస్ చేసుకుంటే బెటర్. సాటర్డే సండే ఏంద్రా అంటే కాస్ట్ అనేది, రూమ్ కాస్ట్ అనేది వీళ్ళు పెంచేస్తున్నారు. 300 to 400 డిఫరెన్స్ వస్తుంది. చూసుకోండి అది కూడా. వీకెండ్స్లో ప్లాన్ చేసి ఇంకా లేదు, ఇంకా అవసరమైనా పర్లేదు అనుకుంటే వీకెండ్స్లో ప్లాన్ చేసి ఇంకా ఎక్స్ట్రా అయినా తీసేసుకోండి. ఏపీ టూరిజంలో అయితే రూమ్స్ బాగానే ఉంది, కానీ మస్కిటోస్ అయితే ఎక్కువ ఉన్నాయి. చాలా అంటే చాలా. గుడ్ నైట్ ఇచ్చాడు కానీ ఆల్అవుట్ లాంటిది ఏమంది లేదు. అసలు మెల్లిగా పోతున్నాడు, పోదామా వద్దా. మోస్ట్లీ బైక్లో వచ్చే వాళ్ళైతే నైట్ అయితే రూట్ అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే మొత్తం పురుగులే పడతాయి. హెల్మెట్ వైజర్ అంతా తుడుచుకొని సగం టైం సరిపోతుంది. మొత్తం రైడింగ్ జాకెట్ మీద కూడా పడుతుంది, అది ఇంకా ఇష్టం. ఇదైతే మనల్ని ఏదో పొలంలోకి తీసుకొచ్చేసింది. మొత్తం ఏదో చిన్న రోడ్లు, ఇది బాగుంది. రైతు కేంద్రం, పాత కందుకూరు గ్రామం అంటే ఇది. వెనకాల పోయింది అయితే మన రైతు కేంద్రం. మొత్తం
మొత్తం వరి పంటే అనుకుంటా. ఇక్కడైతే చూడండి తీసి పెట్టారు, ఇంకా ఒడ్లు వస్తారేమో దీంతో. అయితే కనిపించింది ఈ రూట్లు చూస్తే. ఏం గుర్తొచ్చింది, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో లాస్ట్లో ఒకడు రైట్కి ఒకడు లెఫ్ట్కి వెళ్తాడుగా, అలా ఉంది ఈ రోడ్ అయితే. అబ్బో, మనం ఏదో రివర్ క్రాస్ చేస్తున్నాం. బాబా వాటర్ ఫ్లో అయితే భలే ఉంది. దీంట్లో జారి పడ్డామంటే బిస్కెట్. దీనికి బ్యారికేడ్స్ ఏం లేవు, ఆడైతే గుడ్డలు ఉతుక్కుంటున్నారు. మనం కూడా ఈరోజు ఇప్పేసిన గుడ్డలు ఉతుక్కొచ్చారు, కానీ అంత టైం లేదు. నేషనల్ హైవే 167 అంటే ఇది ఎట్లుందో చూడండి. ఇది నేషనల్ హైవే ఎలా ఉంది అసలు, మొత్తం ప్యాచ్ వర్క్స్, రోడ్డే లేదు అసలు. ఇక్కడేదో బ్రిడ్జ్ కట్టేటట్టున్నారు లెఫ్ట్ సైడ్. బాబా లారీ ఎక్కలేకపోతుంది. అయితే మనం పెన్నా రివర్ అయితే క్రాస్ చేస్తున్నాము. బ్రిడ్జ్ మీద ఒక చుక్క నీళ్ళు కూడా లేదు. లెఫ్ట్ వెళ్తే కదిరి పులివేంద్ర. కర్ణాటక రైడర్స్. బాబా అందరు వ్యూ చూడండి, మొత్తం విండ్ మిల్సే. లెఫ్ట్లో ఏదో స్మోక్ వస్తుంది, చెరువు ఏదో ఉంది లెఫ్ట్లో. బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఇక్కడ నుంచి రోడ్డు చూడండి అసలు వెరైటీగా మారిపోయింది. రోడ్డు చూడండి, డీప్ కర్వ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కార్న్ బాగా పడేటట్టుంది, లేదా ఎథనాల్ కోసం కూడా అయ్యిండొచ్చు. ఈ మధ్య ఎథనాల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారుగా, దానికోసం కూడా అయ్యిండొచ్చు. వెల్కమ్ టు గండికోట. 5 కిలోమీటర్స్, ఇంకో 5 కిలోమీటర్స్ అయితే ఉంది గండికోటకి. ఎక్స్క్యూజ్ మీ గోమాత, కొంచెం సైడ్ ఇవ్వండి. చిన్ని ఆవు భలే ఉంది. అది బోటింగ్ ఉన్నట్టుంది, వాటర్ స్పోర్ట్స్ సింపుల్ అంట. రైట్ సైడ్లో అయితే బజరంగి బలి ఉన్నాడు. జై బజరంగి బలి. అన్నదాన సత్రం అంట, రైట్ సైడ్లో ఏదేదో ఉంది, అన్నదాన సత్రం ఉంది. వెల్కమ్ టు గండికోట, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. టికెట్ అయినా ఇస్తారా? మనకైతే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పర్ పర్సన్కి అంట. బైక్కి కాదు, కార్కి కాదు, పర్ పర్సన్కి 30 రూపీస్ అని. 200 మీటర్స్ గ్రాండ్ క్యానియన్ ఆఫ్ గండికోట. మనమైతే దువ్వూరి రిసార్ట్ అని చెప్పి గండికోటలో ఉంది, అదైతే బుక్ చేసుకున్నాం. లెఫ్ట్ సైడ్ ఏదో ఉంది, ఇది హరిత రిసార్ట్స్, ఏపీ టూరిజం వాళ్ళది ఇది. ఇక్కడ నేను బుక్ చేసుకుందాం అనుకున్నా కానీ దొరకలేదు, ఈ రోజుకి లేవు. దువ్వూరి రిసార్ట్. బైక్ పార్కింగ్ అటు రౌండ్, నన్నైతే రౌండ్ ఏమంటున్నాడు వెనకాల నుంచి. ఎక్కడ పార్కింగ్? ఇక్కడ లోపల, ఇక్కడ లోపలనా పార్కింగ్? ఇక్కడ బుకింగ్ దువ్వూరి రిసార్ట్ ఆన్లైన్. ఓకే.
शाबाश बेटा। ది పూరి రిసార్ట్స్, ఇదైతే మనం ఈరోజు ఉండే స్టే చేసే హోటల్ ఇది. ఇంకా మన లగేజ్ అయితే దిగాలి. మనకైతే లాస్ట్ రూమ్ ఇచ్చారు.